అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల టౌన్లో రక్తం నిల్వలు అనేటివి బ్లడ్ బ్యాంక్లో మొత్తానికే లేవని, సికిల్ సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ గర్భిణులకు కానీ ఎవరికైనా ఎమర్జెన్సీలో రక్తం అవసరమైతే అసలు రక్తం ఇవ్వడానికి మా దగ్గర ఎట్లాంటి నిల్వలు లేదు అని చెప్పేసి వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. ఆ తర్వాత మన కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి రేపు ప్రేమసాగరరావు గారి జన్మదినం కూడా ఉంది, ఆ సందర్భంగా రక్తదానం చేసి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం, అలాగే వాళ్ళ రక్తంతో కొన్ని ప్రాణాలను నిలిపితే ఆ ఆత్మసంతృప్తి చాలు అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున మన మంచిర్యాల, లక్షపేట, నస్పూర్ నుండి దండేపల్లి, హాజీపూర్ నుండి కూడా వస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా నిన్న కాలేజ్ స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ రక్తదానం చేయడం జరిగింది. ఈ రోజు దండపల్లి, లక్షపేట టౌన్, లక్షపేట మున్సిపాలిటీ నుండి ఆల్రెడీ 300 అయినాయి అని చెప్తున్నారు. అక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున యువకులు వచ్చి వాళ్ళు రక్తదానం అనేది చేస్తున్నారు. రేపు హాజీపూర్, నస్పూర్, మంచిర్యాల 3 కలిపేసి రేపు పద్మనాయక కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే గతంలో మనం ఒకటే రోజు అంటే కరోనా టైంలో అప్పుడు ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితిలో మన యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళందరూ కూడా వచ్చి కరోనా టైంలో కూడా రక్తం ఇవ్వడం జరిగింది. అయితే ఒకటేసారి మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే వీళ్ళ దగ్గర టెక్నీషియన్స్ సరిపడా ఉండట్లేదు అని చెప్పేసి ఈసారి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన యువకులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. సమాజానికి మనవంతుగా మనం సేవ చేసే అవకాశం వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా రేపు ప్రేమసాగరరావు గారి 66వ జన్మదినోత్సవం, ఆ రోజు కూడా వాళ్ళందరూ రక్తాన్ని ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.